తెలుగు బాప్టిస్ట్ చర్చెస్ నెల్లూరు ఇది కరెక్ట్ బాడీ. దాన్ని రెవరెండ్ డాక్టర్ జేఎం ఫ్రాంక్లిన్ నిర్వహిస్తున్నారనేది ఫైనల్ అయిపోయింది. కాలంలో ఈ ప్రాపర్టీ మ్యాటర్స్ అన్నిటి మీద మెడ్రాస్ హైకోర్టులో 94 నుంచి ఒక పెద్ద కేసు జరుగుతున్నది. ఆ కేసులో మరి ఇటీవల కాలంలో అది ఫైనల్ ఆర్డర్ జడ్జిమెంట్ ఇవ్వబడింది. ఈ ప్రాపర్టీస్ అన్నిటిని కూడా మరి వెరిఫై చేయడానికి ఒక కమిటీని అపాయింట్ చేస్తున్నట్టు మద్రాస్ హైకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేసింది. కమిటీ ఇప్పటివరకు అపాయింట్ కావాలా. ఆ కమిటీ ఈ ప్రాపర్టీస్ అన్నిటిని కూడా చూస్తుంది. ఏ ప్రాపర్టీ లీగల్, ఏ ప్రాపర్టీ ఇల్లీగల్, ఏ విధంగా మేము దాని మీద యాక్షన్ తీసుకోవాలనేది కోర్టు వారికి సబ్మిట్ చేస్తుంది. ఇది ఇలాగుండగా అనాథరైజ్డ్ పర్సన్స్ ఏ రైట్ లేకుండా ఇటీవల కాలంలో 2 రోజుల క్రితం ఇక్కడికి వేరే వాళ్ళు వచ్చి ప్రాపర్టీలో ట్రెస్ పాస్ చేసి ఇక్కడ మీటింగ్ పెట్టి ఏ అధికారం లేకుండా పోయేసి ఎంఆర్ఓ గారికి లెటర్ ఇచ్చేసి అలాగే రిజిస్ట్రార్ గారికి లెటర్ ఇచ్చేసి ఎస్టీబీసీ ప్రాపర్టీస్ మాయి అని చెప్పడం జరిగింది. అవన్నీ కరెక్ట్ కాదు. వాళ్ళకి ఎలాంటి రైట్ లేదు, దీంట్లో ఎలాంటి అధికారాలు లేవు. మరి అది ఇల్లీగల్ అని కూడా మేము తెలియజేస్తున్నాము. అలాగే ఆ కమిటీ మెడ్రాస్ హైకోర్టులో మెడ్రాస్ హైకోర్టు వారు గౌరవ మెడ్రాస్ హైకోర్టు వారు వేసిన ఆ కమిటీ ఎప్పుడైతే తీర్మానం చేస్తుందో, ఆ కమిటీ వెరిఫై చేస్తుందో అప్పుడు అది కోర్టు పరిధిలోనే కోర్టు దాన్ని ఉత్తర్వులు ఇవ్వటం జరుగుతుంది. అప్పటి వరకు ఎవరికి ఎలాంటి అధికారాలు దీని మీద లేవు. పిఏబిసి వారికి తప్ప. ఒకటి ఎస్టీబీసీ వచ్చేసి రెవరెండ్ డాక్టర్ జేఎం ఫ్రాంక్లిన్ ఆయన నిర్వహిస్తాడు. పిఏబిసి అనేది వచ్చేసి రెవరెండ్ డాక్టర్ జీడీడి దివాకర్ గారు ఈ ప్రాపర్టీస్ అన్నిటిని మేనేజ్ చేస్తున్నారు అనేది మీకు పాత్రికేయులకు అందరికి మీడియా వారికి నేను తెలియజేస్తున్నాను.